అలాగా అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. తమాషా కాదు నా మాట విను. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుని కాదు. 1 ఆ కారు నాది కాదు. 2 నేనుంటున్న బంగ్లా నాది కాదు. 3 చాలు చాలు చాలు. ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఈ ప్యాంట్ నీది కాదు, ఈ బూట్లు నీవి కావు. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. అది కాదు. నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. దుర్గా, నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ప్రసాద్, ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? అవును. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గా, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గా, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు. అంతా జోక్యం తోసి పారేస్తున్నావు. అబ్బే, పారేటల్లా మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ప్రసాద్కి సన్మానం రా, తప్పుడే ఉండాలి. అరే, మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును. ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉంది లేదా, సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలరా? నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది? ఎప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 minutes. అబ్బాబాబా, కూర్చొని కూర్చొని విసిగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు గిసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అయ్యో, అలాగేనమ్మా. గురు 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 వచ్చేసారు, గురు వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్. గురు, ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏవరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై వస్తాను గురు. ఏ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా రాలేదా? సారీ ప్రసాద్. ఏమిట్రా, ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రసాద్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా నలుగురికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అదే నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాను. నవ్వండి నవ్వండి, మనసు నిండుగా నవ్వండి, గలగల గలగల కిలకిల కిలకిల నవ్వండి, కల్లా కపటం లేని నవ్వులు నవ్వండి. ఏ నవ్వరే? నవ్వలేరు. నేను చెప్పిన నవ్వు నవ్వలేరు. కానీ మీరందరూ రోజు నవ్వుతూనే ఉంటారు. అవి ఎలాంటి నవ్వులో చెప్పనా? 5 ఏళ్లకొకసారి జనానికి చేతులు మోడ్చి నవ్వే నవ్వు. ఇదే నవ్వు, ఎలక్షన్ నవ్వు. గడ్డ ఎక్కిన మరుక్షణాన్ని అదే జనాన్ని చూసి చూడక నవ్వే నవ్వు. ఇదే నవ్వు, అధికారం నవ్వు. నవ్వండి నవ్వండి, మనసు నింపుగా నవ్వండి. అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతను పొగిడే నవ్వు. ఇదే నవ్వు,
కాకా నవ్వు. ఇచ్చి ఇచ్చి ఆ దాత దివాళా తీసినప్పుడు నవ్వే నవ్వు. ఇదే నవ్వు, కాకుల నవ్వు. నవ్వండి నవ్వండి, మనసు నిండుగా నవ్వండి. పళ్ళి గిలిస్తూ దవడ పళ్ళను రాలగొట్టుకుని నవ్వే నవ్వు. ఇదే నవ్వు, రోడ్ సైడ్ రోమియో నవ్వు. ఒంటరిగా తానొకడే ఉంటూ తనలో తానే నవ్వుకునే నవ్వు. ఇదే నవ్వు, పిచ్చి నవ్వు. నవ్వండి నవ్వండి, మనసు నిండుగా నవ్వండి. కడుపు నిండుగా పండెడు దుఃఖం, కళ్ళ నిండుగా కడివెడు నీళ్లు దాచుకొని మింగుకొని నవ్వే నవ్వు. పాడె మీద తండ్రి అక్కడ, పాడుతున్న కొడుకు ఇక్కడ. ఏడ్చే వాళ్లే లేరు అక్కడ, ఏడ్చే వీలే లేదు ఇక్కడ. ఈ నడుమన నవ్వే నవ్వు, నటునికి తప్పని నవ్వు. నాటక రంగం నవ్వు, జీవన నాటక రంగం నవ్వు. ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త. తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిర్రూతలోగించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఈనాడు నాటకం మొదలు పెట్టక ముందే తెలిసింది వార్త. అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని, బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక. ఏమిటి నువ్వు చేస్తున్న పని? దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయింది. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ను వెక్కిరించాయి. ఇంకా ఉంది, నన్ను కూడా హేళన చేస్తాను. ఈ వార్త వెళ్ళిపోవడమే మంచిది. అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్నే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ దెబ్బకు గారు స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. ఎవరొచ్చి మొత్తం చేసేది అంతా అయిపోయింది. సరే కూర్చో. ఒకసారి దుర్గతో మాట్లాడాలి. అలాగే అమ్మా దుర్గా, చూడమ్మా, ప్రసాద్ ఏదైతే మాట్లాడాలట. ఒకసారి మీరిద్దరం అలా బయటకు వెళ్ళి అలాగే వెళ్ళము. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెలితి. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా?
ఏమిటో చెప్పండి. దుర్గ, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు.